శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. మీనరాశి వారికి ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టే ఉండాలి తప్ప దేని జోలికి వెళ్ళకూడదు. ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నారు, అక్కడనే కిక్కురు అనుకుంటూ అదే పని చేస్తూ ఉండాలి తప్ప కొత్త పనుల జోలికి వెళ్ళకూడదు. ఏ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. పార్ట్నర్షిప్స్తో అస్సలు వ్యాపారం చేయకూడదు. అన్నదమ్ములతో ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. మీరు ఎవరికైనా మంచి చేద్దామని పోయినా చెడు అవుతుంది. అందుకే ఏం చెప్పాను, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇంకా వేరే ఏ పని వద్దు. ప్రశాంతంగా ఉండండి. వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళండి. ఒంటరిగా వెళితే ఇంకా మంచిది. భార్యతోటి వేళ్ళతోటి వెళ్ళారనుకోండి, ఎక్కడో ఒక చోట గొడవ అవుతుంది, అది పెద్ద రాచి రంపాన అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అక్టోబర్ 18 వరకు అట్లా ఉండండి. 2 నెలల సమయం వస్తుంది. ఆ 2 నెలల సమయంలో అమ్మవారి అనుగ్రహంతో అదృష్ట యోగం వస్తుంది. కర్కం లోపలి గురువు వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు బ్యాక్. ఆ 2 నెలల కాలం మాత్రం లక్ టైం ఉంటుంది మీనరాశి వారికి. అక్టోబర్ 18వ తారీఖు వరకు వీలైతే రీసెర్చ్ చేయండి, ఏదైనా చదువుకోండి, అప్గ్రేడ్ అవ్వండి. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కానీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, మీ టెక్నాలజీలో మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దాంట్లో అప్గ్రేడేషన్స్ అవ్వడానికి ఈ 4 months కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ కొత్త పెట్టుబడులు కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ, ఏవైనా సరే ప్రాపర్టీస్ కొందామనుకుంటే డైరెక్ట్ కొనేయండి. లీగల్స్ అన్నీ చూసి కొనేయండి. లీగల్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాపర్టీ కొనొద్దు. అగ్రిమెంట్లు చేసుకొని కొనకండి. అగ్రిమెంట్ చేస్తే ఇంకా అదంతే, ఇంకా మీకు డబ్బులు రావు, అది రాదు, అట్లా ఉంటుంది, మధ్యలో ఇరుక్కుపోతాయి అన్నీ కూడా. కాబట్టి మీన రాశి వారి ఈ అప్రమత్తంగా ఉండండి. ఏలినాటి శనికి విరుగుడుగా మేము కృష్ణ స్ఫటికమాల అందరికి ఇస్తున్నాము. సో ఏలినాటి శని ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ స్ఫటికమాల ధరించండి. మీనరాశి వారు తప్పకుండా ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగము, సెప్టెంబర్ 7వ తారీఖు రోజున చంద్రగ్రహణం రాబోతుంది. ఆ రోజు గనక మీరు అరిష్ట నివారణ యాగం చేసుకుంటే, చంద్రామృత సిద్ధితంత్రం ఉంటుంది, ఆ యాగం చేసుకుంటే మీకు ఈ ఏలినాటి శనికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డేట్ని మాత్రం నోట్ చేసి పెట్టుకోండి మీనరాశి గారు. శ్రీమాత్రే నమః.